లోకంలో మనం ఇప్పటికీ కూడా వస్త్రాలకు ఉండే ప్రాధాన్యాన్ని గమనిస్తూనే ఉన్నాం. ముఖ్యంగా భారతదేశంలో వేషధారణని బట్టి మనిషిని అంచనా వేస్తారు. పాశ్చాత్య దేశాల్లో ఇది చాలా తక్కువ. ఒక విశ్వవిద్యాలయంలో పాఠాలు చెప్పే ఆచార్యుడు ఓ నిక్కర్ వేసుకుని వెళ్ళిపోతాడు, ఓ టీషర్ట్ వేసుకొని పాఠాలు చెప్పేస్తాడు. పిల్లలు ఏమనుకోరు, ఎవరు ఏమనుకోరు. అక్కడ స్త్రీ పురుషులు ఇద్దరి వేషధారణ కూడా వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటారో ఇంచుమించు బయట అలాగే ఉంటారు అన్నట్టుగా ఉంటుంది. ప్రత్యేక వేషాలు ఏమి ఉండవు. కానీ మన దగ్గరికి వచ్చేసరికి వృత్తిని బట్టి వేషం, కులాన్ని బట్టి వేషం, మతాన్ని బట్టి వేషం, ప్రాంతాన్ని బట్టి వేషం, అంతేకాకుండా పనిని బట్టి వేషం. ఇంట్లో ఉంటే ఒక వేషం, బయటికి వెడితే ఒక వేషం, అది సభలో పాల్గొంటే ఒక వేషం, ఏదో వేరే కార్యక్రమం అయితే ఒకటి. ముఖ్యంగా ఆడవాళ్ళకైతే అసలు పేరంటం అయితే వేరు, పెళ్ళి అయితే వేరు, పేరంటం యొక్క రకాన్ని బట్టి కూడా చీర వేరు. ఒక్కోసారి వాళ్ళు అంటారు ఇది ఫలానా అని చెప్పొద్దా, ఇంకో చీర కట్టుకొచ్చేదాన్ని అంటారు. అదేమిటి ఇప్పుడు దీనికి ఏమైంది అంటే అదంతే, అదేదో పెళ్ళి అనుకున్నాను నేను, వేరే పార్టీ అని చెప్పొచ్చుగా ముందే. ఈ అంచు అక్కడ బాగుండదు. మనకి విచిత్రంగా ఉంటాయి మగవాళ్ళకి విషయం. ఈ అంచు బాగుండదు ఏమిటిరా బాబు, కొడుకు పుడితే ఒక అంచు, కూతురు పుడితే ఒక అంచు ఉంటుందంట, అంతే. మరి ఇంత వైవిధ్యం వేషధారణలో భారతదేశంలో ఉంది కాబట్టి ఇక్కడ వేషధారణ గురించి ఒక చమత్కారమైన శ్లోకం పుట్టింది. ఏ బట్టలు కట్టుకుంటే ఏమిటి, అసలు కట్టుకుంటే ఏమిటి, కట్టుకోపోతే ఏమిటి అని ఆలోచించద్దండి. కిం వాససేయం న విచారణీయం వాస ప్రధానం ఖలు యోగ్యతాయాః. కిం వాససేయం న విచారణీయం వాస ప్రధానం ఖలు యోగ్యతాయాః. పీతాంబరం వీక్ష్య దదౌ తనూజాం దిగంబరం వీక్ష్య విషం సముద్రక. పీతాంబరం వీక్ష్య దదౌ తనూజాం దిగంబరం వీక్ష్య విషం సముద్రక. కిం వాససా ఇయం న విచారణీయం. ఏ బట్లయితే ఏమిటి అని ఆలోచన చేయకండి, అదంత చిన్న విషయం కాదు. కారణం వాస ప్రధానం ఖలు యోగ్యతాయాః. మనిషి యోగ్యతను నిర్ణయించడానికి సమాజంలో, ముఖ్యంగా భారతీయ సమాజంలో బట్టలు ఒక ప్రధానమైన విషయం. ఇప్పుడు మాబోటిగాడు ఈ పురాణాలు, ప్రవచనాలు, ఈ సరదాకి ఈ సాహిత్యం మాట్లాడేవాళ్ళు ఈ వేషంలో ఉంటే ఆ గౌరవం వేరు. ఓ ప్యాంటు చొక్కా వేస్తే అది వేరు, అది కూడా తెల్ల ప్యాంటు చొక్కా కొంచెం పర్వాలేదు, అర్థం చేసుకుంటారు. ఓ ఎర్ర జీన్సు, ఓ నల్ల ప్యాంటు వేసే ఏదో అయిపోయామండి, నల్ల టీషర్టు వేస్తే అయిపోయినట్టు. ఏంటంటే మీకేం బుద్ధులు ఏమిటండి, పెద్దవాళ్ళు కూడా ఇలా తయారయ్యారట. అసలు కుర్రాడు ఎవడైనా ఆ వేషంలో ఉండి ఒకవేళ అష్టావధానం చేస్తానంటే చెయ్యనివ్వరు. ఇది సంప్రదాయ కళ, నువ్వు సరిగ్గా ఉండాల్సిందే అని మొత్తేస్తారు మొత్తం మీద. మీకు ఆశ్చర్యం ఏం లేదు. నేను 94లో మొదటి శతావధానం చేసే వరకు నేను ప్యాంటు చొక్కాతోనే చేశాను అవధానాలు. 92 విజయదశమిలో మొదలుపెట్టాను. ఒక 30 40 ఏవో అయ్యాయి. తర్వాత 94లో ఎప్పుడో శతావధానం చేశాను, అది కూడా నేను ప్యాంటు చొక్కాతో చేశాను. కానీ రెండవ శతావధానం 95 మే నెలలో ద్రాక్షారామంలో చేసే సమయానికి మా గురువులు శ్రేయోభిలాషులు ఇంట్లో వాళ్ళు సహా అందరూ పంచి కట్టవలసిందే అని, లేకపోతే నిరాహార దీక్ష చేస్తామన్నది గొడవ అయిపోయింది. మీరు ఈ కళ ఏమిటి, ఈ వేషం ఏమిటి అందరూ అంటున్నారు. సరే, లోకాభిప్రాయానికి ఎంత విలువ ఇయ్యాలో నాకు అర్థమైంది. ఏం చేస్తాం, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా నాకేమి ఏదైతే ఏముంది. నేను తెల్ల ప్యాంటు తెల్ల చొక్కా వేశాను, ఏం వేరే వెర్రి వేషం వేయలేదు. నేను ఉపాధ్యాయుడిగా నేను అలవాటు పడ్డాను. ఇప్పుడు దీనికోసం ప్రత్యేకంగా వేషం ఎందుకు, ఈ కృత్రిమత్వాలు నాకు మొదటి నుంచి నచ్చవు. కానీ ఏం లేదు, అది సంప్రదాయ కళ, దాన్ని అదే వేషంలో ఉండాలి. సరే, మంచిదేని అలవాటు చేసుకున్నాం, బాగానే ఉంది. అందులో కూడా మన ప్రజ్ఞవుడు చూపిస్తూనేమన్నా పంచగట్టుట ఎందు, పద్యమల్లుట ఎందు, గరికపాటికి సాటి గరికపాటి అనే మన యోగ్యతాపత్రం మనకి ఎలా ఉంది. పంచె కట్టాలన్నా మీరే, పద్యం అల్లాలన్నా మీరే అని. అంటే దాంట్లో కూడా మన ప్రజ్ఞవుడు చూపించాం. ఇప్పుడు అలవాటు పడిపోయాం. అలవాటు పడ్డాక ఏమైంది, అవధానాలు కాదు, మామూలు ఏ సభలో పాల్గొన్నా ఇంతే. అసలు కొన్ని సభల్లో అయితే కొంతమందికి ఆ సంప్రదాయమైన పట్టుదల ఎలా ఉంటుందంటే, ఈ పొరపాటుని ఒకసారి నేను కళాశాలలో పాఠం చెబుతూ అక్కడి నుంచి ఓ సభకి వెళ్ళాను. వెళితే ఒక ఆయన చూసి వెంటనే వచ్చి, ఏమండి మీకేం పంచకండువా దొరకలేదా అని లేదండి. ఏంటండి మీరు ఎలా ఉంటే అలాగా, బ్రాహ్మణులు పండితులు అని మొదలుపెట్టి బయటికి వెళ్ళిపోయి వెంటనే పంచకండువా పట్టుకొచ్చాడు, కొనేసాను. అసలు ఇంక బతిమాలి, ఇంక మీరు దిగండి, మీరు మార్చండి, మీరు కూడా మీ ఇలాంటి వేషాలు చేయడానికి మేము చాలామంది ఉన్నాం, మీరేంటిది. ఇది ఒక రకమైన బలవంత బ్రాహ్మణార్థంలాగా గౌరవంలో కూడా ఈ దేశంలో బలవంతాలు ఉంటాయి. ప్రజాభిప్రాయం ప్రకారమే మనం ఉండాలి.
అందుకే కవి ఏమంటున్నాడు అంటే కిం వాససేయమన్న విచారణీయం. ఇదేమిటి, ఏ బట్టలు కట్టుకుంటే ఏమిటని ఆలోచించకండి, కొంచెం చూడండి జనాభిప్రాయం. ఏదో అంత గౌరవమైనప్పుడు అవి ఆ వేషంలో ఉండొచ్చుగా, నీ ఇంట్లో ఇష్టం వచ్చినట్టు ఉండే ఎవరొద్దన్నారు. కిం వాససేయమన్న విచారణీయం వాస ప్రధానం ఖలు యోగ్యతాయా. నీ యోగ్యత నిర్ణయించడానికి బట్టలు ఒక్కోసారి ప్రధాన కారణం అవుతాయి. దానికి ఉదాహరణ ఎంత చక్కని పట్టుకొచ్చారంటే కవి చమత్కారం అంటే హాస్యం అక్కడ ఉంటుంది. పీతాంబరం వీక్ష దదౌ తనూజాం. విష్ణుమూర్తికి సముద్రుడు లక్ష్మీదేవిని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు ఏమిటి అవన్నీ వేరే విషయాలు, అవన్నీ మనం ఇవ్వడం లాంటివి కావు అవి. కానీ ఇచ్చాడా లేదా, ఇచ్చాడు. బహుశా ఎందుకు ఇచ్చి ఉంటాడంటే ఆయన పట్టుపట్టు కట్టుకుంటాడు అందుకని ఇచ్చాడు. అదేమిటా పట్టుపట్టుకుని మరి అంతే కావాలంటే చూసుకో. శివుడు ఏమీ కట్టుకోడు. దిగంబరం వీక్ష విషం సముద్రక. శివుడు బట్ట కట్టుకోడు, అందుకని ఒళ్ళు మండి విషం ఇచ్చాడు. నువ్వు ఉన్నా ఒకటే పోయినా ఒకటే అన్నట్టు. నిజానికి అందుకోసం అవి జరగలేదు. శివుడు విషం ఎందుకు తాగాడు, అందులో ఉండే మహత్తరమైన త్యాగం ఏమిటో. సరే, లక్ష్మీదేవి విష్ణుమూర్తిని పెళ్లి చేసుకోవడం విషయాలు మనకు తెలుసున్నవి, అవి చాలా ఉదాత్తమైనవి. కానీ కవికి చమత్కారాలు ఇలాగే ఊరుకోండి ఏవో కథలు చెప్తారు మీరు. ఏమీ లేదు, పీతాంబరం కట్టుకుంటాడు కదా అని ఆయనకేమో లక్ష్మీదేవి నుంచి పెళ్లి చేశాడు. ఈయన ఏదో బట్టలు లేకుండా తిరుగుతూ ఉంటాడు సన్యాసిలాగని చెప్పి ఏదేముంది అని చెప్పి ఈయన జీవితానికి విలువ ఉంటున్నట్టుగా విషం ఇచ్చి పారేశాడు. ఇలాగా చమత్కారమైన శ్లోకాలు. పీతాంబరం వీక్ష దదౌ తనూజాం కిం వాససేయం న విచారణీయం వాస ప్రధానం ఖలు యోగ్యతాయాః. పీతాంబరం వీక్ష దదౌ తనూజాం దిగంబరం వీక్ష విషం సముద్రః. దీన్నే ఒక అవధానంలో నేను చమత్కారంగా పద్యంలో పెట్టి చెప్పాను. తెలుగులో కూడా చెప్పుకుంటే బాగుంటుంది, మంచి భావం తెలుగు వాళ్ళకి తెలుగు పద్యంలో ఉంటే మంచిదని. అంబునిధీశ్వరుండు వికచంబుజ నేత్రను లక్ష్మిని అట్టి పీతాంబరధారికిచ్చెను. అంబునిధీశ్వరుండు వికచంబుజ నేత్రను లక్ష్మిని అట్టి పీతాంబరధారికిచ్చెను. దిగంబరుడైన ఉమామహేశుడు ఆడంబరమూర్తిగాదనుచు డాయకహాలకలమ్ము సంగెను. అవును అంబరమిచ్చు గౌరవమదంతటి దింతటిదన్న చెల్లునే. అవును అంబరమిచ్చు గౌరవము అదంతటి దింతటిదన్న చెల్లునే. అంబరమిచ్చే గౌరవం అంతది ఎంతది అని చెప్పలేమయ్యా అన్నాం. అందుకని లోకంలో భారతీయ సంప్రదాయం ప్రకారం పనిని బట్టి పద్ధతిని బట్టి కూడా వేషం ఉండడం మంచిది.